అప్పుడెప్పుడో డబ్బులిచ్చి భారతీయ జనతా పార్టీ నాయకులు స్టింగ్ ఆపరేషన్ ద్వారా ఇరికించడానికి ప్రయత్నిస్తే ఆ డబ్బుల్ని తీసుకొచ్చి ఏది లోక్సభలో డబ్బులు కుప్పగా పోసి దాన్ని ప్రభుత్వాన్ని నిలదీసినటువంటి సంఘటన జరిగింది. అది పెద్ద ఎత్తున చర్చ. అంత మాత్రం ఏమైనా యాక్షన్ జరిగిందంటే నథింగ్. అది పక్కన పెడితే ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు రాజ్యసభలో ఒక డబ్బుల కలకలం రేగింది. ఒక కుర్చీ పక్కన 500 రూపాయల నోట్ల కట్ట, టోటల్గా 500 నోట్లు దాదాపు 100 ఉన్నాయి, పడి ఉన్నాయి. అది ఎవరిది అన్నటువంటిది అర్థం కాలేదు. అసలు రాజ్యసభలోకి ఎందుకు వచ్చి ఉన్నాయి అన్నది అర్థం కాలేదు. ఇది ఎంపీ అభిషేక్ మను సింఘ్వి సీటు దగ్గర దొరికిన డబ్బులు. దాని మీద విచారణ జరుగుతోందని ప్రకటించారు రాజ్యసభ చైర్మన్. డబ్బు ఎవరిదనే కోణంలో విచారణ జరుగుతోందని ప్రకటించారు. టోటల్గా అసలు ఏంటి అనేది తేలాల్సి ఉంది. అది మామూలుగా 500 నోట్లు, ఒక 500 నోట్ల కట్ట అంటే అభిషేక్ మను సింఘ్వి లాంటి లాయర్కి పెద్ద ఇష్యూ కాదు. అది ఎవరన్నా ఫీజుగా ఇస్తేనా లేకపోతే ఏదన్నా ఎవరన్నా ఇరికించుకునే ప్రయత్నంలో జరిగిందనేది తేలాల్సి ఉంది.